ఇక్కడ బయట ఫుడ్స్ ఏమి ఆర్డర్ చేయకపోవడానికి కారణం మెయిన్ రీజన్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ, టేస్ట్ తక్కువ అన్నమాట. నేను వచ్చే ఫస్ట్ లో ఒక రోజు ఏమైందంటే చపాతీ చేశాను, నైట్ కర్రీ ఏం లేదని బయట నుంచి మా ఆయనకి కర్రీ ఒకటి తెమ్మన్నాను. సో మా బావ ఏం చేశారంటే మాకు దగ్గరలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ పంజాబ్ దాబా అనేది ఉంటే అక్కడికి వెళ్ళి పన్నీర్ కర్రీ అనేది ఆర్డర్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి దగ్గరగా 350 రూపీస్. అదే మన ఊర్లో అయితే 2 వచ్చేస్తాయేమో కర్రీస్ కదా. టేస్ట్ బాగాలేదు, కాస్ట్ ఎక్కువ. ఆ రోజు వచ్చిన కోపం నా లైఫ్ లో ఎప్పుడు రాలేదు. పాపం తనైనా ఏం చేస్తారు, టేస్ట్ బాగుంటుంది, దట్టు రోటీతో అవుతుందని తెచ్చారనమాట. ఇంటికి వచ్చాక చూస్తే, ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది పరిస్థితి. ఇంకా అప్పటి నుంచి అయితే మేము గట్టిగా ఫిక్స్ అయిపోయాం, ఇంట్లోనే ఏం కావాలన్నా ప్రిపేర్ చేసుకుందామని. అంతే కదా మరి, 350 ఇచ్చి ఓన్లీ 8 క్యూబ్స్, దట్టు అది టేస్ట్ లేదు, ఓన్లీ సాస్ లో ముంచుకొని తిన్నట్టే అనిపించింది నాకు ఆ రోజు అయితే. తిను ఆర్డర్ ఇచ్చింది నార్మల్ పంజాబ్ పన్నీర్ కర్రీ టైపు, వాళ్ళు ఇచ్చింది ఏంటంటే చిల్లీ చికెన్ టైప్ లాగా చిల్లీ పన్నీర్ లా ఇచ్చారనమాట. సో క్యూబ్స్ లా అయితే ఇవి ఒక్కటే ఉన్నాయి అంతే, అవి కూడా 8 to 9 పీసెస్ ఉన్నాయి. ఆ రోజు అయితే అసలు సాటిస్ఫాక్షనే లేదు, ఫుడ్ కూడా నాకు డైజెషన్ కాలేదు. 350 రూపీస్ ఆ బాబు. నెక్స్ట్ డేకి ఏదైనా మంచి నాన్ వెజ్ కర్రీ కూడా వచ్చిందేమో ఈ పెట్టే డబ్బులు అని అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పానీపూరి తప్ప బయట మేము ఏది కొనలేదన్నమాట. అంతగా జడిసిపోయాం, అంతగా మాకు నచ్చలేదు ఆ ఫుడ్ మెయిన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.